తెలంగాణ అంటే ప్రేమ పెరగాలి. అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలంగాణ మీద విరక్తి రాకూడదు. వీళ్ళు ఇంత విషయం కలుపు అందరం పోతే హాయిగా రాజ్యమేదని చెప్తున్నారు. గాంధీ సరోవర్ పెడితే గాంధీని పెట్టండి, మమ్మల్ని ఎందుకు తీస్తున్నారు? నమస్కారం పెడతా అని చెప్పండి, ఇళ్ళ దగ్గరికి రావద్దని చెప్పండి దయచేసి. హే ఆదిత్య, ఇది చూసావా? మన చీఫ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు, హైదరాబాద్ లో టాలెస్ట్ గాంధీ తాత స్టాచ్యూ అంట. అంతేకాదు ఆదిత్య, ఈ ప్రాజెక్ట్ గాంధీయన్ ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ కడుతున్నారు. సో ఇది హైదరాబాద్ లో టూరిజం ని కూడా బూస్ట్ చేస్తుందట. ఓకే, అంటే హైదరాబాద్ టూరిజం బిల్డ్ చేయడం వీఆర్ ఆల్సో హ్యాపీ. ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు స్వాగతించదగ్గ విషయమే. ఇప్పుడు ఎక్కడైతే గాంధీ స్టాచ్యూ పెడుతున్నారో ఆ విగ్రహం పెట్టే ప్లేస్ ని చూసావా? దాని వల్ల దాదాపుగా 450 కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. ఓ మై గాడ్, ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ అన్నట్టు, ఒకవైపు డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం అని ఒక సైడ్ అంటుంటే, ఇంకో సైడ్ మన ప్రజలు, కామన్ పీపుల్ సఫర్ అవుతున్నారు అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇది ఎక్కడ జరుగుతుంది అసలు? ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ బండ్లగూడలో జరుగుతుంది. కాయిన్ కి 2 సైడ్స్ అన్నావు కదా, సో ఇంకొక సైడ్ ఈరోజు ఖాళీ చేపించి ఆ ప్లేస్ లో ఆ విగ్రహం పెట్టే ప్లేస్ ని చూసావా? దాని వల్ల దాదాపుగా 450 కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. సో నువ్వు నాకు కొంచెం టైం ఇస్తే, అంటే ఇందాక చాలా ఎక్సైట్మెంట్ గా చెప్పావు కదా, నీ ఎక్సైట్మెంట్ కి అక్కడ ప్రజల రియాక్షన్ ఏంటో ఒకసారి చూపిస్తాను. డెఫినెట్లీ, లెట్స్ గో. చలో. హర్ష, నీకు చెప్పినట్టుగా మధు పార్క్ రిడ్జ్ దగ్గరికి అయితే నేను తీసుకొచ్చాను. సో ఇక్కడ ఏబీ బ్లాక్ లో దాదాపుగా 450 కుటుంబాలు ఉంటున్నాయి. సో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. నిన్న మీరు ఏదైతే ఒక ఎగ్జైట్మెంట్ తోని గాంధీ స్టాచ్యూ వస్తుంది అని అన్నారో, దానిలో భాగంగానే వీళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా మేము ఖాళీ చేయము, ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాము, ఎందుకు ఖాళీ చేయాలనే ప్రశ్న కూడా మనం చూసాము. సో నువ్వు అడిగినటువంటి ఆ గేటెడ్ కమ్యూనిటీ ఇదే. సో ఆదిత్య, ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అండ్ ఇక్కడ నియర్ బై రేడియస్ లో టాలెస్ట్ గాంధీ స్టాచ్యూ, అది డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అయి ఉండొచ్చు. బట్ ఈ లొకేషన్ మనం చూసుకుంటే, ఒక పక్క గోల్కొండ ఫోర్ట్ ఉంది అండ్ ఒక పక్క ఈ మూసీ ఆర్ ఈ రివర్ ప్రవాహం ఉంది. సో అసలు ఇదే ప్రైమ్ లొకేషన్ ఎందుకు? ఎందుకు ఇదే ప్రైమ్ లొకేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారంటే, ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఈ ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ ఉందో, ఈ కమ్యూనిటీకి ప్రిమిసెస్లో అంటే 1.5 కిలోమీటర్ దూరంలో బాపు ఘాట్ ఉంది. సో అక్కడ అనుకుంటున్నటువంటి విగ్రహం అక్కడ పెడుతున్నారు, ఈ గేటెడ్ కమ్యూనిటీలో కాదు పెడుతుంది. అక్కడ విగ్రహం పెడుతున్నప్పుడు ఆ సరౌండింగ్స్ మొత్తం కూడా చూడడానికి వ్యూ పాయింట్ బాగుండాలి. మీరు అన్నట్టు టూరిజం డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఉన్నటువంటి ఏబీ బ్లాక్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేపించి దీన్ని ఒక రివర్ లాగా క్రియేట్ చేసేసి ఇక్కడ ఒక సుందరీకరణ టైపు ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి అందుకు దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు బాపు ఘాట్ అక్కడ నుంచి ఇదంతా కూడా వ్యూ పాయింట్ కోసం అనమాట. మీరు చెప్పినట్టు ఈ సరౌండింగ్స్ లో చూసుకుంటే ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్లు మనకి గోల్కొండ కూడా కనిపిస్తుంది. సో ఎటు చూసినా కానీ ఒక వ్యూ పాయింట్ బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ ఏపీ బ్లాక్ ని సెలెక్ట్ చేసుకున్నట్టుగా గవర్నమెంట్ చెప్తుంది. మధు పార్క్ రిడ్జ్ ఆ రోజు వారు చెప్తున్న ప్రకారము మాకు 12 మీటర్స్ ఇచ్చినారు అని చెప్పేసి, పర్మిషన్స్ ఇచ్చినారు అని చెప్పేసి, అయితే 2012 నుంచి 50 మీటర్స్ ఏదైతే బఫర్ జోన్ ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయో ఆ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం చూసినప్పుడు ఇప్పుడు దాదాపు 2.5 ఎకరాలు మధు పార్క్ రిడ్జ్ 50 మీటర్ బఫర్ జోన్ లోకి వస్తుంది. మూసీ నదికి ఇరువైపులా 50 మీటర్ల వెడల్పును బఫర్ జోన్గా ప్రకటిస్తూ సుమారు 3,279 ఎకరాల భూమిని సేకరించబోతున్నట్టు, ఈ ప్రక్రియలో 10,017 ఇళ్లను తొలగించనున్నట్టు ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మూసీ నది సంగమ ప్రాంతమైన లంగర్ హౌస్లోని బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్ పేరిట 150 అడుగుల ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నట్లు ప్రభుత్వం హడావిడి మొదలుపెట్టింది. నది ద్వారా వచ్చే కాలుష్యాన్ని నివారించడం, నదిని ప్రక్షాళన చేయడం, నదీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా వచ్చిన నిర్మాణాలను తొలగించడం సమంజసమే. కానీ దీని పేరు మీద అధికారికంగా నిర్మించుకున్న ఇళ్లను తొలగించి వేలాది ప్రజలను నిర్వాసితులుగా చేయడం ఏమంత ధర్మం అని ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో 12 మీటర్ల తర్వాత 30 మీటర్లుగా ఉన్న బఫర్ జోన్ పరిధిని ఇప్పుడు 50 మీటర్లకు పెంచారు. ఇప్పటికే తమ సర్వేలో 2,166 ఇళ్లు రివర్ బెడ్లోనూ మరో 7,851 ఇళ్లు బఫర్ జోన్లో ఉన్నాయని ప్రభుత్వమే గుర్తించింది.
ప్రభుత్వ లెక్క ప్రకారం ఈ ఇళ్లను తొలగించాలి అంటే దాదాపు 10,000 కుటుంబాలు రోడ్డున పడతాయి. అదే ఇప్పుడు ప్రజల ఆగ్రహానికి, ప్రతిపక్షాల నిరసనకు కారణమైంది. దీనిపై అసెంబ్లీలో చర్చించి ప్రజాభిప్రాయం సేకరించి ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. కానీ డిపిఆర్ ఇంకా ప్రజల ముందుకు రాలేదు. దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. మరో పక్క భూసేకరణ, ఇళ్ల తొలగింపు ప్రక్రియ మాత్రం మొదలు పెడుతున్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్య అని, ప్రజా వ్యతిరేక చర్య అని అందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఆదిత్య, ఇందాక మనం వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ మీద ఒక పోస్టర్ పెట్టారు. Yes. సో ఆ పోస్టర్ మీద అసలు ఏముంది, ఇక్కడ రెసిడెంట్స్ ఎలాంటి కోట్స్ పెట్టారో అదొకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే గాంధీజీ స్టూడ్ ఫర్ హోమ్స్, సేవ్ ఆర్ హోమ్స్, సేవ్ ఎంపీఆర్, లైఫ్ సేవింగ్స్ బిల్డ్ హియర్, నాట్ ల్యాండ్ ఆర్ హోమ్స్, దీస్ ఆర్ ఆర్ హోమ్స్, నాట్ ఎంప్టీ ల్యాండ్స్, సేవ్ హోమ్స్, సేవ్ 425 families, retired heroes live here, save our only homes built with loans, don't displace 425 families, they are only homes, save NPR. సో ఇక్కడ రెసిడెంట్స్ ఇలాంటి ఒక పెద్ద పోస్టర్ పెట్టి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అన్నది కూడా మనకి తెలియజేస్తున్నారు. ఒకసారి ఆ పోస్టర్ ఇంకోసారి క్లోజ్ లుక్ లో చూడండి. సో ఆదిత్య, ఇందాక మెయిన్ గేట్ నుంచి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ఇష్యూ అంతా కూడా. కానీ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఇంత రోడ్ ఉంది అండ్ ఇంత డిస్టెన్స్ కనిపిస్తుంది మనకి. అటు పక్కేమో రివర్ ఫ్లో కనిపిస్తుంది. సో అసలు యాక్చువల్ బఫర్ జోన్ ఎంత, ఇదివరకు ఎంత ఉండేది, లేకపోతే ఈ డిస్టెన్స్ అంతా కూడా ఈ డీటెయిల్స్ ఒకసారి ఇవ్వరా? ఒక్కసారి కెమెరా, అపార్ట్మెంట్ సైడ్ కెమెరా తిప్పరా ఒక్కసారి. ఎస్, మనం అపార్ట్మెంట్ కి రైట్ సైడ్ ఉన్నాము. సో రైట్ సైడ్ అపార్ట్మెంట్ కి పక్కన మూసీ నదికి సంబంధించినటువంటి కాలువ ఒకటి కనిపిస్తుంది కదా మనకి, ఒకసారి అబ్జర్వ్ చేస్తే. సో ఒకసారి ఆ కాలువ దగ్గరికి వెళ్ళి కూడా నేను దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో అపార్ట్మెంట్ కి రైట్ సైడ్ ఒక వే అయితే క్లియర్ గా కనిపిస్తుంది అండ్ దాని పక్కనే ఉన్నటువంటి కాలువ అనమాట ఇది. సో ఒకసారి కాలువ దగ్గరికి వెళ్ళేసి అసలు ఏంటి, ఆ కాలువలో వాటర్ ఫ్లోయింగ్ ఎంత ఉంది అండ్ ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి, ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి సమ్మర్ లో దాని ఆ ఫ్లో ఎంత ఉంది, అసలు వర్షాకాలంలో ఎంత ఉంటుంది ఏంటనేది ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో కొంచెం రిస్క్ తీసుకునే లోపలికైతే వెళ్తున్నాను నేనైతే ప్రజెంట్. ఎస్, ఒకసారి మీరు చూసారు కదా ఇప్పుడు అపార్ట్మెంట్లు కంప్లీట్ గా దానికి రైట్ సైడ్ ఈ కాలువ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఆ కాలువకి ఆ అపార్ట్మెంట్ కి మధ్య రోడ్ అయితే కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది అండ్ వెహికల్స్ వెళ్ళడానికి ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉండింది. సో ప్రజెంట్ సమ్మర్ కాబట్టి ఇక్కడ వాటర్ ఫ్లో అనేది కొంచెం తక్కువగా ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ వాళ్ళతో మేము మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, అలాంటి వాళ్ళను స్టేట్ని నమ్ముకొని వచ్చి ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు, మనం సేఫ్టీ ప్రొవైడ్ చేయాలి. తెలంగాణ అంటే ప్రేమ పెరగాలి. అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలంగాణ మీద విరక్తి రాకూడదు. రేవంత్ రెడ్డి అంటున్నారు ఇక్కడ స్టాచ్యూ కడతారని, కానీ ఇక్కడ వేరే దగ్గర కూడా స్టాచ్యూ కట్టొచ్చు కదా. ఆల్రెడీ హైదరాబాద్ లో చాలా గాంధీ స్టాచ్యూస్ ఉన్నాయి, కానీ మళ్ళీ ఇక్కడే కట్టాలని ఇంకా ఏముంది? గుజరాత్ లో కట్టొచ్చు కదా, గుజరాత్ లో గాంధీజీ పుట్టారు, గుజరాత్ లో కట్టొచ్చు. హార్డ్లీ ఒక 3 months మాత్రమే ఇక్కడ వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రిమైనింగ్ డేస్ అంతా కూడా నార్మల్ గానే ఉంటుంది. అది కూడా మురికి వాటర్ ఎక్కువ వస్తూ ఉంటుంది తప్ప ఏ రోజు కూడా ఈ వాటర్ ఇలా రోడ్డు వరకు వచ్చిన పరిస్థితులు ఎప్పుడూ లేవు అనే అంశాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ వాళ్ళు చెప్పినటువంటి విజువల్స్ మన దగ్గర ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ అపార్ట్మెంట్ ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు కట్టింది అయితే కాదు, ఇది 2004లో కట్టినటువంటి అపార్ట్మెంట్. ఇక్కడ 425 ఇండ్లు ఉన్నాయి, ఫ్యామిలీస్ ఉన్నాయి. అని కూల్పడం కూడా చాలా తప్పే. ఆల్రెడీ డెవలప్డ్ ఉన్న ఒక అపార్ట్మెంట్స్ కూల్చేసి కట్టినట్టు అక్కడ హిస్టరీలో లేదు. అది ఇండియాలోనే కాదు, వరల్డ్ లోనే కూడా ఎక్కడా లేదు. ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్ తీసుకుంటుంది. ఖచ్చితంగా స్టూపిడ్ డెసిషన్ అని నేను మళ్ళీ గురించి చెప్పగలను. సో ఈ 2004లో కట్టినటువంటి అపార్ట్మెంట్ టైంలో బఫర్ జోన్ కి సంబంధించి ఏదైతే ఉంటుందో, సో ఆ బఫర్ జోన్ కి సంబంధించినటువంటి అప్డేట్ లో 9 మీటర్లో భాగంగానే బఫర్ జోన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అన్ని ప్రికాషన్స్ కానీ దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ అయిన తర్వాతే 2004లో ఈ అపార్ట్మెంట్ ని కట్టడం జరిగింది. సరే, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా చూసుకుంటే కూడా 9 మీటర్ల దూరంలోనే ఈ అపార్ట్మెంట్ అంటే బఫర్ జోన్ కి
సంబంధించినటువంటి ఆ 9 మీటర్లు ఏదైతే ఉందో అవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకునే ఈ అపార్ట్మెంట్ ని కట్టడం జరిగింది. ఇప్పుడు 2012 తర్వాత ఈ బఫర్ జోన్ కి సంబంధించినటువంటి ఆ స్పేస్ ఏదైతే ఉందో ఆ మీటర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పెంచేసి ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ఇదంతా కూడా బఫర్ జోన్ లో ఉంది. సో డెఫినెట్ గా దీన్ని డెమాలిష్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని ఇప్పుడు గవర్నమెంట్ రావడంతో మేము ఏం చేయాలి అన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులంతా కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూసాము. సో వాళ్ళైతే క్లియర్ గా చెప్తున్నారు, సరే వాళ్ళు అన్నట్టు బఫర్ జోన్ లోనే ఉంటే ఇదంతా కూడా ఏ రోజు కూడా వాటర్ ఫ్లోకి సంబంధించినటువంటి ఆ విషయంలో ఏ రోజు కూడా ఇంత భారీ వర్షాలు పడ్డప్పుడు కూడా ఏ రోజు కూడా కనీసం మాకు లోపలికి వాటర్ వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఎక్కడా లేవు. ఇదంతా కూడా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు ఈ అపార్ట్మెంట్ కి దాదాపుగా కొంచెం దూరంలో అంటే 1.5 కిలోమీటర్ దూరంలో బాపు ఘాట్ ఉంది. సో అక్కడ గాంధీజీకి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అందులో భాగంగానే ఇదంతా కూడా డెవలప్మెంట్ లో అంటే ఒక సుందరీకరణ కానీ లేకపోతే ఒక టూరిజానికి సంబంధించినటువంటి విషయంలో భాగంగానే ఇదంతా కూడా డెమాలిష్ చేస్తున్నారు తప్ప యాజ్ పర్ రూల్ ప్రకారం మా అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా క్లియర్ గానే ఉన్నాయి. 2004 నుంచి మేము ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా మేము పే చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇది బఫర్ జోన్ లో ఉంది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా కూడా ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. బట్ ఇప్పటికే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సార్ ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్ లో మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు? మేము లాస్ట్ 14 ఇయర్స్ నుంచి ఉంటున్నాం, 14 ఏళ్ళే. ఈ అపార్ట్మెంట్ గురించి నేను మీకు కొన్ని విషయాల ముందు చెప్తాను. 2004లో ఫస్ట్ స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్. 2009లో కన్స్ట్రక్షన్ అయిపోయింది. అందరూ ఆక్యుపై చేయడం మొదలెట్టారు. అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి. HMDA పర్మిషన్ అనండి, ల్యాండ్ పంచాయత్, అప్పుడు పంచాయత్ ఉండేది, పంచాయత్ పర్మిషన్ అనండి, ఇంకా ఆల్ గవర్నమెంట్ శాంక్షన్స్ ఉన్నాయి. అండ్ 2013 వరకు there was no such rule as buffer zone. బఫర్ జోన్ అన్న చిన్న పదం 2010లో స్టార్ట్ అయింది. అండ్ గవర్నమెంట్ మారుతున్న కొద్దీ కొత్త బిట్స్ ఆఫ్ ది రివర్. ఆ దానిలో కూడా 2 ఇంపార్టెంట్ థింగ్, ఇది వాగు, ఇది రివర్ కాదు, ఇది మూసి, ఈ తలకు బ్రాంచ్ మూసా అంటారు, అటు ఈసా. 2 9 మీటర్స్లోకి వస్తాయి. దే ఆర్ సపోజ్ టు బి వెరీ వెరీ నారో. సో ఇక్కడి నుంచి అకౌంట్ ద జియో 9 మీటర్స్ ఇస్ ఇనఫ్. సో ఆ రూల్స్ ని ట్విస్ట్ చేస్తున్నారు. అమ్మా, ఈ మధు పార్క్ రిడ్జ్ కి ఖాళీ చేయాలన్నట్టుగా గవర్నమెంట్ నోటీసులు ఇచ్చింది కదా, సో మీరు ఇందులో పని చేస్తారా ఏంటి? అసలు చేస్తాను సార్, నేను ఇక్కడ 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఓకే. కానీ ఇప్పుడు నోటీస్ ఇచ్చేసరికి మాకు కూడా కొంచెం కష్టంగా ఉంది. ఇక్కడ దగ్గరలో ఉంది కాబట్టి మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం. మళ్ళీ మాకు కూడా కష్టమే కదా సార్, ఇంకా ఇక్కడ వేరే దగ్గర చూసుకోవాలి వర్క్. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నారు ఇక్కడ స్టాచ్యూ కడతారని, కానీ ఇంకా వేరే దగ్గర కూడా స్టాచ్యూ కట్టొచ్చు కదా. ఆల్రెడీ హైదరాబాద్ లో చాలా గాంధీ స్టాచ్యూస్ ఉన్నాయి, కానీ మళ్ళీ ఇక్కడే కట్టాలని ఇంకా ఏముంది? గుజరాత్ లో కట్టొచ్చు కదా, గుజరాత్ లో గాంధీజీ పుట్టారు, గుజరాత్ లో కట్టొచ్చు. కానీ ఆయన ఇక్కడే కడుతున్నారు, కానీ అది చేసడం చాలా తప్పు. ఇక్కడ 425 ఇండ్లు ఉన్నాయి, ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆయన కూల్పడం కూడా చాలా తప్పే. సో సార్, మీరు ఇక్కడ రెసిడెంట్ అండి? ఏ బ్లాక్ లో ఉంటారు? ఏ బ్లాక్ లో. ఏ బ్లాక్? మీ పేరండి? భరత్. భరత్. సో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 1 year పైన ఉంటున్నాను. వరల్డ్ లో కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా మీరు ఇది తీసుకుంటే, మీరు అంటే ఎక్కడైనా కానీ ఇలాగా స్టాట్యూ కట్టడం కానీ, లేకపోతే మాన్యుమెంట్ కట్టడం కానీ, లేకపోతే ఇలాంటిది కట్టడం గురించి అని కానీ ఆల్రెడీ డెవలప్డ్ ఉన్న ఒక అపార్ట్మెంట్స్ కూల్చేసి కట్టినట్టు అక్కడ హిస్టరీలో లేదు. అది ఇండియాలోనే కాదు, వరల్డ్ లోనే కూడా ఎక్కడా లేదు. ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్ తీసుకుంటుంది. ఖచ్చితంగా స్టూపిడ్ డెసిషన్ అని నేను మళ్ళీ గురించి చెప్పగలను, నో డౌట్ అందులో. ఎందుకంటే రిటైర్డ్ అయిన పీపుల్, పక్కనే స్కూల్ ఉంది, ఇక్కడిదే కాకుండా పక్కన ఏరియా కూడా, ఆర్మీ ఏరియా కూడా అడుగుతున్నారు. అక్కడ స్కూల్ ఉంది, ఇక్కడ నుండి చాలా మంది పిల్లలకి వెళ్ళి చదువుకుంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? స్కూల్ ఎక్కడ అంటే ఎక్కడో ఇస్తామంటున్నారు, ఆ స్కూల్ మళ్ళీ ఎక్కడ వికారాబాద్ దగ్గర ఎక్కడో ఇస్తారంట. ఇక్కడ నుంచి ఎవరు వెళ్తారండి అక్కడికి చదువుకోవడానికి వీళ్ళందరూ? సో ఇది ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ తీసుకున్న స్టూపిడ్ డెసిషన్ అయితే పక్కా, అది మాత్రం నేను చెప్పగలను. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇక్కడ కరెంట్ సిచ్యువేషన్, ఆన్ గ్రౌండ్ రిపోర్ట్. మెయిన్ రోడ్ మీద ఉన్న ఈ అపార్ట్మెంట్ లో రెసిడెంట్స్ ఏమంటున్నారో మీ ముందరికి తీసుకొచ్చాం. అలానే చుట్టుపక్కల ఆ రివర్ ఫ్లో కానీ, వెనకాల ఉన్న దర్గా లేదా వెనకాల ఉన్న బాపు ఘాట్ కూడా మీకు చూపించాం.
ఇక్కడ రెసిడెంట్స్ ఒకటే చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు, ఇవి మా ఇల్లులు, మేము వీటిని సరెండర్ అస్సలు చెయ్యము అని చెప్పి. ఎస్, హర్ష చెప్పినట్టు ఇక్కడున్న రెసిడెన్షియల్స్ క్లియర్గా ఒకటే మాట మీద ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ అపార్ట్మెంట్ని స్వాధీనం చేసుకోవాలని ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మా ప్రాణాలకి తెగించి సైతం ఏదైతే బుల్డోజర్స్ కానీ జేసీబీలు కానీ వస్తాయో వాటికి అడ్డుగా మేము ఉంటాము అన్నట్టుగా వాళ్ళు ముక్త కంఠంతో మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఒకటే, 2004లో అన్ని అప్రూవల్స్ తీసుకున్న తర్వాత మేము ఇక్కడ అపార్ట్మెంట్ కట్టుకున్నాం, ఇక్కడికి మేము వచ్చాము, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా మీరు వచ్చి ఖాళీ చేయమంటే మీ రూల్స్కి తగ్గట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మారుస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునేది లేదు అనేది మాత్రం క్లియర్గా వాళ్ళు ముక్త కంఠంతో చెప్తున్నారు. ఇంకా కొంతమంది రెసిడెన్షియల్తో మేము మాట్లాడించే ప్రయత్నం కూడా చేశాము. బట్ అట్ రైట్ నో ఇదంతా కూడా ఒక హాట్ ఏరియాగా కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీస్ కూడా మమ్మల్ని లోపలికి ఎలో చేసే ప్రయత్నం అయితే చేయలేదు, బికాజ్ వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి. బట్ సాధ్యమైనంత వరకు లోపల ఉన్న వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేశాము. అండ్ ఈ అపార్ట్మెంట్కి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మీ ముందుకు తీసుకొచ్చాం. ప్రభుత్వం చెప్తున్న మాటలు ఎలా ఉన్నా గాంధీ సరోవర్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పేర్లతో పేదలను నిరాశ్రయులను చేసి ఆ భూమిని టూరిజం, ప్రైవేట్ లాభాలకు అమ్మేయాలి అనేదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది అని అందరూ విమర్శిస్తున్నారు. పూర్తి స్థాయి ప్రణాళిక, డిపిఆర్, మాక్సిమం ఫ్లడ్ లెవెల్ తదితర వివరాలను వెంటనే ప్రజల ముందు పెట్టి మూసీ పరిసర ప్రాంతాల్లో నివాసించే ప్రజలతో తక్షణమే చర్చలు జరపాలి. బఫర్ జోన్ పేరుతో ఇల్లు తొలగింపును తక్షణమే నిలిపివేయాలి. అసహాయులైన నిరుపేదలను నిరాశ్రయులుగా మార్చేది డెవలప్మెంట్ కాదు, అది డెస్ట్రక్షన్ అవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ మొత్తం ప్రజా వ్యతిరేక వ్యవహారానికి మహాత్ముడి విగ్రహానికి ముడిపెట్టడం మరీ విరుద్ధంగా ఉంది. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోందనేది మనం ఎదురు చూడాలి. మా ఛానల్ చేసిన ఈ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ రూపంలో మాకు మీ మద్దతు తెలియజేయండి.